నమస్కారం. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చాలా మందికి ఎస్పెషలీ ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి లైఫ్లో తీసుకునే ఒక పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్. స్పెసిఫిక్లీ క్యాల్గరీలో ఫ్యామిలీ కోసం కొత్త ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి ఈ డిస్కషన్ చాలా హెల్ప్ అవుతుంది. మన దగ్గర ద కపుల్ స్టేట్ అనే ఒక సోర్స్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ ఉన్నాయి. అవును, ఇది చాలా క్రిటికల్ టాపిక్. చాలామంది ఈ ప్రాసెస్లో చేసే ఒక ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇంటిని చూస్తారు, కానీ ఆ ఇంటి చుట్టూ ఉన్న లైఫ్ని చూడరు. ఆ బ్రాండ్ న్యూ గ్రానైట్ కౌంటర్ టాప్స్, ట్రెండీ లైట్ ఫిక్స్చర్స్ ఆర్ ఆ పర్ఫెక్ట్ స్టేజింగ్ చూసి ఇమ్మీడియట్గా ఇంప్రెస్ అయిపోతారు. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వే టు పుట్ ఇట్. అంటే మనం ఒక ఇన్స్టాగ్రామ్ వర్ది హౌస్ కోసం సర్చ్ చేసి ఒక లైఫ్ వర్ది నేబర్హుడ్ని మిస్ అవుతున్నాం అన్నమాట. కరెక్ట్. Unpack this idea. Why does community matter more than the house itself? వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్ ఆ సోర్స్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతుంది. మీరు మీ ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, లేక ఆ ఇంటి బయట ఉన్న వరల్డ్లోనా? రైట్. అఫ్కోర్స్ ఇంట్లో స్పెండ్ చేస్తాం, కానీ మన డైలీ యాక్టివిటీస్, మన రొటీన్, మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆ కమ్యూనిటీతోనే లింక్ అయి ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళడం, పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడం, ఈవినింగ్ వాక్, వీకెండ్ గ్రోసరీస్ అన్నీ బయటే కదా. అవును. సో ఆ బయట అనేది ఎంత కన్వీనియంట్గా, ఎంత ప్లెజెంట్గా ఉంటే మన లైఫ్ అంత బెటర్గా ఉంటుంది. కరెక్ట్. ఇంట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా రోజు ఆఫీస్కి వెళ్ళి రావడానికి ట్రాఫిక్లో 2-3 గంటలు పోతుంటే అబ్బా, ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ ఇంట్లో ఆనందం ఏం కనిపించదు. ఐ థింక్ ద స్కూల్ క్యాచ్మెంట్ ఏరియా ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవును. పెళ్లైన కొత్తలో అంత ఆలోచించారు, బట్ వన్స్ యూ హ్యావ్ కిడ్స్ ఇదొక హ్యూజ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ సోర్స్లో దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టారు. లెట్స్ గో త్రూ సమ్ ఆఫ్ దీస్ కీ కమ్యూనిటీ ఫ్యాక్టర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టాప్ రేటెడ్ స్కూల్స్. రైట్. ఇది జస్ట్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కాదు. ఈ సోర్స్లో ఒక సర్ప్రైజింగ్ స్టాటిస్టిక్ ఉంది. మంచి స్కూల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఇల్లు యావరేజ్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఐడెంటికల్ ఇల్లు కన్నా 5 yearsలో 20% ఎక్కువ అప్రిషియేట్ అవుతుందంట. వావ్, 20%. ఎస్. దట్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ కిచెన్ రీమోడల్ మీద పెట్టే డబ్బుల కన్నా కరెక్ట్ స్కూల్ జోన్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ మూవ్ కూడా. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ ద కిడ్స్, ఇట్స్ ఆల్సో అ స్మార్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పేరెంట్స్. ఈ విషయం అంటే చాలా మంది ఫస్ట్ టైం బయర్స్కి తెలీదు. నిజం. ఓకే. సో పిల్లల ఫ్యూచర్ సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ దానికోసం డైలీ మన ప్రెజెంట్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తే ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద డైలీ కమ్యూట్. రోజుకి 2-3 గంటలు ట్రాఫిక్లో స్పెండ్ చేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ వేరు. ఈ సోర్స్లో దాని గురించి ఏమైనా చెప్పారా? ఎస్, అది నెక్స్ట్ క్రిటికల్ పాయింట్. ట్రాన్సిట్ యాక్సెస్. ఈజీ కమ్యూట్ అంటే జస్ట్ టైం సేవ్ అవ్వడం కాదు. ఓ, అది మీ మెంటల్ హెల్త్ని, మీ ఫ్యామిలీ టైంని సేవ్ చేస్తుంది. ఆ ట్రాఫిక్లో స్పెండ్ చేసే టైంలో మీరు మీ పిల్లలతో ఆడుకోవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, లేదా ఒక బుక్ చదువుకోవచ్చు. రైట్ రైట్. ఇంకా చెప్పాలంటే ఈ సోర్స్ ప్రకారం ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎలా? అంటే పబ్లిక్ ట్రాన్సిట్ యూజ్ చేస్తే కార్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయని నా? అదే ఒకటే కాదు. ది సోర్స్ కాల్స్ దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ఫోర్స్డ్ కాస్ట్ అండ్ అ చోజన్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్టింగ్. మంచి ట్రాన్సిట్ ఉన్న ఏరియాలో ఉంటే సెకండ్ కార్ అవసరం ఉండకపోవచ్చు. దట్ సేవ్స్ యూ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ పర్ ఇయర్ ఆన్ ఇన్సూరెన్స్, గ్యాస్ అండ్ మెయింటెనెన్స్. అవును. ఇంకో విషయం, కొత్తగా ఒక సీ ట్రైన్ లైన్ ప్లాన్ చేస్తున్నారనుకోండి, ఆ లైన్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ వాల్యూ ఆటోమేటిక్లీ 10-15% పెరుగుతుంది, మీరు $1 ఇన్వెస్ట్ చేయకుండానే. అది లొకేషన్ పవర్. That makes so much sense. So a house that seems cheaper initially might actually cost you more in the long run. కరెక్ట్. Because of transportation costs and lost time. Okay, schools, transit, these are logical. కానీ emergencies గురించి ఎంతమంది ఆలోచిస్తారు? I think that's something we often overlook. కరెక్ట్. అండ్ దాట్ బ్రింగ్స్ అస్ టు ది నెక్స్ట్ పాయింట్, హాస్పిటల్ ఫెసిలిటీస్. ఇంటికి దగ్గరలో ఒక వాక్-ఇన్ క్లినిక్, హాస్పిటల్ ఆర్ అ గుడ్ ఫ్యామిలీ డాక్టర్ ఉండటం అనేది ఒక సేఫ్టీ నెట్ లాంటిది. సేఫ్టీ నెట్. స్పెషలీ చిన్నపిల్లలు ఆర్ ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీస్కి ఇది నాన్ నెగోషియబుల్. ఈ సోర్స్లో అది క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ పీస్ ఆఫ్ మైండ్ని మనం దేనితో కొలవలేం. అవును. మిడ్ నైట్ పిల్లలకి హై ఫీవర్ వచ్చినప్పుడు ½ an hour డ్రైవ్ చేసి హాస్పిటల్కి వెళ్ళడానికి, 5 minutesలో వెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ టెన్షన్, ఆ స్ట్రెస్, అది ప్రైస్లెస్. నిజం. ఆ సెక్యూరిటీ ఫీలింగ్ని డబ్బులతో కొనలేమసలు. ఓకే, సో ఫార్ మనం డిస్కస్ చేసినవన్నీ ప్రాక్టికల్ నెసెసిటీస్. స్కూల్స్, ట్రాన్సిట్, హెల్త్ కేర్, దీస్ ఆర్ ద ఫౌండేషన్స్. ఫౌండేషన్స్, ఎస్. బట్
Life is not just about necessities, right? What about the joy, the fun, the things that make life worth living? అదే ఈ సోర్స్లో హైలైట్ చేసే నెక్స్ట్ బ్యూటిఫుల్ పాయింట్. ప్రాక్టికల్ నీడ్స్ పక్కన పెడితే అసలు లైఫ్లో క్వాలిటీనిచ్చేదేంటి? పార్క్స్, ప్లేగ్రౌండ్స్ అండ్ గ్రీన్ స్పేసెస్. Yes! రోజంతా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పనిచేసి ఈవినింగ్ ఒక 10 మినిట్స్ పార్కులో నడుస్తే వచ్చే ఆ రిలీఫ్, ఆ ఫ్రెష్నెస్ వేరు. అది మన మెంటల్ హెల్త్కి చాలా అవసరం. Here's where it gets really interesting for me. Because ఇంట్లో పెద్ద బ్యాక్యార్డ్ ఉండొచ్చు, కానీ పక్కనే ఒక మంచి కమ్యూనిటీ పార్క్ ఉంటే వచ్చే ఆ ఫీలింగ్ వేరు. ఎగ్జాక్ట్లీ. అక్కడ మన పిల్లలు వేరే పిల్లలతో కలిసి ఆడటం, సోషల్ స్కిల్స్ నేర్చుకోవడం, మనం కూడా వేరే పేరెంట్స్తో కనెక్ట్ అవ్వడం అన్నీ జరుగుతాయి. ఇఫ్ యూ కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, ఆ పార్క్స్, ఆ గ్రీన్ స్పేసెస్ అనేవి జస్ట్ ఫిజికల్ ప్లేసెస్ కాదు, అవి కమ్యూనిటీ బిల్డింగ్ హబ్స్. ఈ సోర్స్లో ఒక ఫ్యామిలీ గురించి చెప్పారు. వాళ్ళు పెద్ద బ్యూటిఫుల్ ఇంట్లో ఉండేవాళ్ళు, కానీ పక్కింటోళ్లతో మాటలే లేవు. చాలా ఐసోలేటెడ్గా ఫీల్ అయ్యేవారు. ఓ వాళ్ళు అలా కొంచెం చిన్నింటికి మారారు. కానీ ఆ ఏరియాలో ప్రతిరోజు ఈవినింగ్ అందరూ కలిసి కిడ్స్తో పార్క్లో ఆడేవారు. వితిన్ 6 months, they felt happier and more connected than they had in years. wow. అది కమ్యూనిటీ ఇచ్చే పవర్. That's a powerful story. It perfectly illustrates the final and probably most important factor ఈ సోర్స్ చెప్పేది. కమ్యూనిటీ వైబ్. ఈ వర్డ్ని డిఫైన్ చేయడం కొంచెం కష్టం, బట్ యు నో ఇట్ వెన్ యు ఫీల్ ఇట్. You feel it, yes. దివాళీకి అందరూ కలిసి క్రాకర్స్ కల్చడం, సమ్మర్లో బ్లాక్ పార్టీస్ చేసుకోవడం, పక్కింటికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం వెళ్లడం. ఇట్స్ దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ప్రిసైస్లీ. ఈ సోర్స్ అదే స్ట్రెస్ చేస్తోంది. మీ ఇంట్లో ఇటాలియన్ మార్బుల్ ఉందా లేదా అనేది మీ పక్కింటోళ్ళకి అవసరం లేదు. కరెక్ట్. కానీ మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేయడానికి వాళ్ళు ఉన్నారా లేదా అనేది ముఖ్యం. ఆ బిలాంగింగ్, ఆ కనెక్షన్ అనేది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్కి కీ. A house is just bricks and mortar, but a home is a feeling. ఆ ఫీలింగే కమ్యూనిటీ వైబ్ వల్ల వస్తుంది. వెయిట్, లెట్ మీ పుష్ బ్యాక్ ఆన్ దిస్ అ బిట్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చాలా ఐడియల్గా ఉన్నాయి. మంచి స్కూల్స్, పార్క్స్, గ్రేట్ వైబ్ ఉన్న కమ్యూనిటీస్ యూజువలీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదా. గుడ్ క్వశ్చన్. సో ఈజ్ ఇట్ ఆల్వేస్ అబౌట్ పేయింగ్ మోర్, or is it about choosing smarter? Maybe even in an up-and-coming area that has these fundamentals in place? That's an excellent question. And this raises an important point about investment. చాలా మంది ఇల్లు కొనడం అంటే ఒక వన్ టైం ఎక్స్పెన్స్ అనుకుంటారు, కానీ అది ఒక మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్. రైట్. ఈ సోర్స్ ప్రకారం మీరు ఇంట్లో చేసే అప్గ్రేడ్స్కి, కరెక్ట్ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయడానికి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. దే కాల్ ఇట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రికవరబుల్ అండ్ అన్రికవరబుల్ కాస్ట్స్. రికవరబుల్ అండ్ అన్రికవరబుల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడండి, మీరు మీ కిచెన్ని రీమోడల్ చేయడానికి $50,000 ఖర్చు పెట్టారనుకోండి. అది చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చు. ఓకే. కానీ ఇంటి నమ్మినప్పుడు ఆ కిచెన్ రీమోడలింగ్కి యావరేజ్ కాస్ట్ రికవరీ రేట్ ఇస్ అబౌట్ 60%. అంటే మీరు పెట్టిన $50,000లో మీకు ఇంటి నమ్మినప్పుడు దానివల్ల వచ్చే ఎక్స్ట్రా వాల్యూ జస్ట్ $30,000 మాత్రమే. ఓన్లీ 30,000. ఎస్. మిగతా $20,000 ఇస్ అన్ అన్రికవరబుల్ సంక్ కాస్ట్. అది ఒక డీప్రిషియేటింగ్ యాసెట్. Oh, I see. So the new countertops lose value the moment you install them, just like a new car. Exactly. But a good location is an appreciating asset. మంచి స్కూల్ డిస్ట్రిక్ట్, పార్క్ దగ్గర, ట్రాన్సిట్ యాక్సెస్ ఉన్న ప్రాపర్టీకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. మార్కెట్ స్లోగా ఉన్నా కూడా ఇలాంటి ప్రాపర్టీస్కి బయర్స్ ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీస్కి ఈ ప్రయారిటీస్ ఎప్పుడు మారవు. సో మీరు లొకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అది మార్కెట్తో పాటు గ్రో అవుతుంది. రైట్. అది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇట్స్ నాట్ అబౌట్ పేయింగ్ మోర్, ఇట్స్ అబౌట్ పేయింగ్ ఫర్ ద రైట్ థింగ్స్, ద థింగ్స్ దట్ హోల్డ్ అండ్ గ్రో దెర్ వాల్యూ. అంటే ఒక బయ్యర్గా మనం ఈ హౌస్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి అని అడగడం కన్నా ఈ లొకేషన్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి అని అడగాలి. దాట్స్ అ ఫండమెంటల్ షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్. బట్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే మరి కరెక్ట్ నేబర్హుడ్ని ఎలా చూస్ చేసుకోవాలి? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. కరెక్ట్. క్యాల్గరీ లాంటి పెద్ద సిటీలో ఎన్నో కమ్యూనిటీస్ ఉంటాయి, అన్ని వెళ్లి చూడడం ఇంపాసిబుల్. అవును, అది అ ప్రాక్టికల్ ప్రాబ్లం. దట్స్ వై ఈ సోర్స్లో దే సజెస్ట్ అ స్మార్టర్ వే టు సర్చ్. ఫిజికల్గా వెళ్లి చూడకముందు ఆన్లైన్ రీసెర్చ్తో హోంవర్క్ చేయాలి. రైట్. ఇప్పుడు చాలా డేటా అవైలబుల్ ఉంది. ది ఐడియా ఇస్ టు యూజ్ ఆన్లైన్ టూల్స్,
చాలా రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఇలాంటివి ఆఫర్ చేస్తున్నాయి, వే యూ కెన్ విజువలీ కంపేర్ నేబర్హుడ్స్ బేస్డ్ ఆన్ దీస్ మెట్రిక్స్. సైడ్ బై సైడ్ కంపారిజన్ అంటే ఎలా ఉంటుంది? ఏమేం డీటెయిల్స్ చూడొచ్చు ఆ టూల్స్లో? ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఏ అండ్ బి అనే 2 నేబర్హుడ్స్ని కంపేర్ చేస్తున్నారు అనుకోండి. 2 ఇంట్లు చూడ్డానికి ఒకేలా ఉండొచ్చు, ప్రైస్ కూడా సిమిలర్గా ఉండొచ్చు, బట్ ఈ టూల్స్లో మీరు డేటాని ఓవర్లే చేయొచ్చు. ఓ ఓకే. ఏ నేబర్హుడ్లో స్కూల్ రేటింగ్ 8/10, బీలో 5/10 ఉండొచ్చు. ఏలో క్రైమ్ రేట్ తక్కువ ఉండొచ్చు, బీలో ఎక్కువ ఉండొచ్చు. ఏలో కొత్తగా ఒక పార్క్ ప్లాన్ చేస్తుండొచ్చు, బీలో అలాంటి డెవలప్మెంట్ ఏమీ లేకపోవచ్చు. గాట్ ఇట్. ఈ సోర్స్లో అలాంటి డేటా డ్రివెన్ అప్రోచ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. క్యాల్గరీలో ఫ్యామిలీ ఫ్రెండ్లీ నేబర్హుడ్స్ గురించి డేటాని ఒక మ్యాప్లో ఓవర్లే చేసి చూస్తే ప్రోస్ అండ్ కాన్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. సూపర్బ్. సో బయర్స్ జస్ట్ ఫీలింగ్స్ మీద ఆర్ ఏజెంట్ చెప్పే మాట మీద డిపెండ్ అవ్వకుండా డేటా డ్రివెన్ డిసిజన్స్ తీసుకోవచ్చు. కరెక్ట్. మీరు మీ ప్రయారిటీస్ సెట్ చేసుకుని నాకు స్కూల్స్ టాప్ ప్రయారిటీ, నాకు గ్రీన్ స్పేస్ ఇంపార్టెంట్ అని ఆ ఫిల్టర్స్ అప్లై చేస్తే మీ ఆప్షన్స్ నారో డౌన్ అవుతాయి. అప్పుడు మీ సర్చ్ చాలా ఫోకస్డ్గా, ఎఫిషియెంట్గా ఉంటుంది. అవును, టైమ్ అండ్ ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఈ అప్రోచ్తో you're not just hoping you find a good community, you are strategically searching for it. You start with confidence, backed by data. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే ప్రాపర్టీ జస్ట్ ఒక ఇల్లులా కాకుండా మీ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ హోమ్ అవుతుంది. సో ద ఫైనల్ టేక్అవే ఏంటంటే, ఇల్లు కొనేటప్పుడు జస్ట్ ఆ 4 గోడలే కాకుండా ఆ కమ్యూనిటీని, ఆ లైఫ్ స్టైల్ని కూడా కన్సిడర్ చేయాలి. అవును. Absolutely. So, next time someone is looking for a house, the question shouldn't just be, ee kitchen bagunda? రైట్. But also, ee communitylo mana family happyga, healthyga, and connectedga undagalada? Ee question ki yes ane answer dorkinappude adi correct decision avutundi. Maybe the most important thing to look for in a house isn't inside it at all, but all around it. Perfect thought to end with. Have a good day. Have a good